హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. 10 days 10 అవతారాస్ ఆఫ్ విష్ణులో మనం ఫోర్త్ అవతారం చేరుకున్నాం. అదే నరసింహస్వామి అవతారం. ఈ అవతారంలో హిరణ్యకశ్యపుడు అనే రాక్షస రాజుకి బ్రహ్మ నుండి చావలేదు అనే ఒక వరం వస్తుంది. చావలేదు కాదు, ఇంచుమించు అలాంటి వరం వస్తుంది. ఈ రాక్షసుడికి ప్రహ్లాదుడు అనే ఒక కొడుకున్నాడు. తనైతే విష్ణుకి చాలా పెద్ద భక్తుడు. ఇది హిరణ్యకశ్యపుడికి నచ్చక తనని చంపడానికి ఎల్లప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు అవడం వల్ల ప్రహ్లాదుడికి ఆ రాక్షస శక్తులు మంత్రాలు ఏం చేయలేవు. అలా ఒక రోజు హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని చంపడానికి ప్రయత్నిస్తే విష్ణు స్తంభాన్ని బద్దలుగొట్టుకొని వచ్చి హిరణ్యకశ్యపుణ్ణి తన ఒళ్ళో పెట్టుకొని చంపేస్తాడు. ప్రహ్లాదుడిని కాపాడుతాడు. ఫ్రెండ్స్, ఎవరికైతే దశావతారాల గురించి తెలీదో వాళ్ళు తప్పక నా సిరీస్ ని చూడండి. ప్లేలిస్ట్ ఉంటుంది, ఖచ్చితంగా చూసి దశావతారాల గురించి తెలుసుకోండి.